హాయ్ గైస్, కపుల్ ఫ్రెండ్లీ మూవీ రివ్యూ అన్నమాట. సారీ గైస్, రివ్యూ కొద్దిగా లేట్ అయింది. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే నాకైతే బాగా నచ్చింది గైస్. మెయిన్ ఏంటి అంటే మూవీలో ఆ సెకండ్ హాఫ్ లో ఉన్న ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి చూడండి, వేరే లెవెల్ కనిపించాయి. రొటీన్ స్టోరీ అయినా కూడా ఒక వేలో అయితే ప్రెజెంట్ చేశారు. మంచి ఎంగేజ్మెంట్ వేలో అయితే మూవీని ప్రెజెంట్ చేయడం వల్ల మనకి లాగ్ అనిపించిన సీన్స్ కూడా ఆ ఫీల్ అనేది మెయింటైన్ చేయడం వల్ల ఆ లాగ్నెస్ అనేది క్రియేట్ కాలేదన్నమాట. సో ఓవరాల్ గా మూవీ అయితే నాకు బాగా నచ్చింది. మెయిన్ ఏంటి అంటే సెకండ్ హాఫ్ లో హీరో హీరోయిన్ కి ప్రాబ్లం ఉన్నప్పుడు హాస్పిటల్లో సీన్స్ అండ్ ఫస్ట్ హాఫ్ లో వీళ్ళు కలిసి చేసే ఆ ప్రాజెక్ట్ సీన్స్ ఏదైతే ఉన్నాయో ఆ కోఆర్డినేషన్ గానీ వీళ్ళ మధ్య ఉన్న ఆ కెమిస్ట్రీ ఫీలింగ్ గానీ వేరే లెవెల్ గా అనిపించాయి. మొత్తానికి సెకండ్ హాఫ్ లో ఉన్న ఆ ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి చూడండి, అవి మూవీకి చాలా ప్లస్ అని చెప్తాను. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మూవీ ప్లాట్ ఏంటి అంటే సో మన హీరో వచ్చేసి అయితే ర్యాపిడో చేస్తూ ఉంటాడు అనమాట. అండ్ ఇంటీరియర్ డిజైనర్ ప్రాజెక్ట్స్ కోసం చూస్తూ ర్యాపిడో చేస్తుంటారు. హీరోయిన్ అయితే జాబ్ ట్రయల్స్ లో అయితే ఉంటదన్నమాట. అనుకోకుండా వీళ్ళిద్దరికైతే పరిచయం ఏర్పడుతుంది. సో ఆ పరిచయం వల్ల హీరోయిన్ కి అయితే రూమ్ కావాల్సి వస్తుంది. ఆ రూమ్ షేరింగ్ తో మొదలైంది వీళ్ళ స్టోరీ అనమాట. ఆ రూమ్ షేరింగ్ లో ఉన్నప్పుడు వీళ్ళ లవ్ స్టోరీ ఎలా మొదలైంది, ఎలా ఎండ్ అయింది అనేదే మూవీ ప్లాట్. ఇక మూవీలో ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ ఏంటి అంటే సో రొటీన్ గా ఇంట్రడక్షన్ తో మొదలవుతూ ఉంటది అనమాట. దాని తర్వాత ఎప్పుడైతే వీళ్ళు కలుస్తారో కలిసి ప్రాజెక్ట్స్ చేయటం గానీ అండ్ ఆ లవ్ స్టోరీ ఎప్పుడైతే ఎలా స్టార్ట్ అవుతుంది అనేది ఫస్ట్ హాఫ్ లో ఉంటది. ఇంటర్వెల్ ఏదైతే ఉందో ఒక చిన్న గొడవ అవుతుంది అనమాట. ఆ గొడవ తర్వాత సెకండ్ హాఫ్ ఎలా మొదలైంది అనేదే స్టోరీ. అండ్ సెకండ్ హాఫ్ లో కొద్దిగా లిటిల్ బిట్ లాగ్ అనిపించింది. దాని తర్వాతకి హాస్పిటల్లో సిచ్యువేషన్స్ గానీ ఎమోషనల్ వేరే లెవెల్ గా కనెక్ట్ అవుతుంది అనమాట సెకండ్ హాఫ్ అనేది. ఇక క్లైమాక్స్ ఏదైతే ఉందో అది కొద్దిగా రొటీన్ ఫీల్ అనేది అనిపించింది అనమాట. ఇక మూవీలో ప్లసెస్ విషయానికి వచ్చేస్తే హీరో హీరోయిన్ యాక్టింగ్ ఉంది చూడండి, వేరే లెవెల్ అని చెప్పి హీరోయిన్ గారు అయితే ఇరగొట్టేశారనే చెప్తాను అనమాట. అండ్ దాంతో పాటు సెకండ్ హాఫ్ లో ఉన్న ఆ ఎమోషనల్ సీన్స్, దాంతో పాటు ఫస్ట్ హాఫ్ లో హీరో హీరోయిన్ కలిసి చేసే ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ ర్యాపో కానివ్వండి అండ్ వాళ్ళ కెమిస్ట్రీ పరంగా కానీ వేరే లెవెల్ గా సెట్ అయినాయి అని చెప్పి. ఇక యోగ్ బాబు గారి కామెడీ ఏదైతే ఉందో ఇవన్నీ మూవీస్ కి ప్లస్. అండ్ ఒక మంచి ఎంగేజ్మెంట్ వేలైతే ప్రెజెంట్ చేశారు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఇక మూవీలో మైనస్ విషయానికి వచ్చేస్తే మెయిన్ ఏంటి అంటే ఫస్ట్ హాఫ్ తర్వాత కొద్ది లాగ్నెస్ అయితే క్రియేట్ అయింది ఎప్పుడైతే ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారో దాని తర్వాతకి. అండ్ సెకండ్ హాఫ్ లో ఆ గొడవ తర్వాత మొదలైన దగ్గర పేరెంట్స్ డిస్కషన్ అక్కడ చాలా కొద్దిగా లాగ్ అనిపించింది. ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు చెన్నైలో మొదలైనప్పుడు దాదాపు కొద్ది ఒక 20-30 మినిట్స్ వరకు కూడా ఆ చెన్నై మొత్తం లాంగ్వేజ్ తమిళ్లోనే ఉన్నట్టయితే ఉందన్నమాట. సో అది కూడా తెలుగు డబ్ చేస్తే బాగుండు అన్న ఫీలింగ్ అయితే కలిగింది, జస్ట్ నా ఒపీనియన్ అనమాట. అండ్ ఇక మూవీలో బీజిఎంస్ మ్యూజిక్ విషయానికి వచ్చేస్తే మ్యూజిక్ గానీ ఆ బీజిఎం గానీ చాలా బాగుందన్నమాట. ఇక మూవీలో అడల్ట్ కంటెంట్ ఉందా అంటే కిస్సింగ్ సీక్వెన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి అనమాట. దాంతో పాటు ఆ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా అడల్ట్ రిలేటెడ్ గా ఉన్నాయి అనమాట. యూత్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా అట్రాక్ట్ అవుతారు. ఇక మూవీకి రేటింగ్ వచ్చేసి 5 అయితే 3 అయితే ఇస్తున్నాను గైస్.